రెండు అటుకులు వేసాను, వేపుతున్నాను. ఇందులో నూనె వేసాను, కొద్దిగా వేపుతున్నాను తినటానికి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే కారం వేస్తాను ఇందులో. వేపి చిన్న మంట మీద వేపుకోవాలి. ఇవి దోరగానే కరకరలాడతాయి, కారం కారంగా బాగుంటాయి. ఏం ఊసిపోతే మరి ఇలాగే తీసుకోవాలండి. అంటే వర్షాలు వస్తుంది, తుఫాన్లు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తానికి ఉండదు కదా, అందుకని చెప్తున్నాండి. ఇవి నూనె తీసాను కొద్దిగా, చూడండి. ఆడించినట్టు ఇవి ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు. ఇలా కూడా ఇవి చూడండి ఎగుతున్నాయి. చూడండి ఎగినాయి కదా. ఎగిన దాంట్లోకి ఎంత కాదు ఇంకా కొద్దిగా వేసుకోవాలి. అంటే ఉప్పు ఎక్కువైనా బాధ. తక్కువ ఉండాలి ఇందులోకి. ఉప్పు తక్కువ సమానంగా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ వేస్తలేదు. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. కొద్దిగానే కారం వేస్తున్నాను, ఉత్తి వేస్తలేదు. సూపర్గా ఉంటాయండి ఇవి. కొంచెం వేపుకోవాలి. పచ్చికారం అంటే కారం వేసాను కదా, పొడిదాకా ముక్కలు కంటుకుంటాయి. సో అయిపోయింది, కట్టేసాను. అండి చల్లారి పెట్టాను. చల్లారాలి అంటే చల్లారితే వేడి మీద నూరు కాలుతుంది. షేర్ చేయండి, గంట చెమ్మలు నొక్కండి, ఫాలో అవ్వండి. మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు. వేపుని అటుకులు కారం వేసుకుని బాగుంటాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. పిల్లలు కూడా తినచ్చు కదండి. గంట చెమ్మలు నొక్కండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.